ఉద్యోగి ఒక పెన్షనర్ అడుగుతున్నట్టు ఆవేదనతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక పెన్షనర్ ఆవేదనతో రాసిన లేఖ. నేను మే నెలలో రిటైర్మెంట్ అయినాను. ఇంతవరకు మే నెల అంటే పోయిన ఏడాది ఇంతవరకు నా జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్, గ్రాట్యుటీ, కమిటేషన్ 40% అమౌంట్, 10 months సరెండర్ అమౌంట్ ఒక్కటి రాలేదు. ఇవి అన్ని నా కష్టార్జితం. నేను చేసిన లోన్స్ తీర్చమన్నానా? నాకు ఉచితంగా ఇల్లు కట్టించమన్నానా? ఉచితంగా పెన్షన్ కావాలన్నానా? నాకు ఇంటికి ఉచితంగా కరెంటు బిల్లు కట్టమన్నానా? నాకు తక్కువ రేటుకు గ్యాస్ సిలిండర్ కావాలని అన్నానా? నా భూమిని పండించడానికి ఎకరానికి 15,000 రూపాయలు కావాలి అన్నానా? నా పొలానికి ఉచితంగా కరెంటు కావాలన్నానా? నేను ఉచితంగా గొర్రెలు, మేకలు, పందులు, బర్రెలు కావాలని అన్నానా? వీటిలో ఏది నాకు ఉచితంగా ఇవ్వలేదు. నేను ట్యాక్స్ కట్టినాను, ఎగగొట్టలేదు. నా సంపాదన అంతా ప్రభుత్వ లెక్కే. నా పిల్లలకు స్కాలర్షిప్ లేదు. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజులు కట్టి చదివించుకుంటున్నాను. అప్పులు చేసి పిల్లలకు పెళ్లిళ్ళు చేసినాను. నేను నా కొడుక్కి సైకిల్ పై వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు కడితే నాతో కారులో వచ్చిన వ్యక్తి ఫీజు కట్టలేదు. కారణం తెల్ల రేషన్ కార్డు నాకు లేదు. చివరికి ఇల్లు కట్టుకుందాము, ఒక 1/2 ఎకరం పొలం కొందామనుకున్నాం అంటే డబ్బులు లేవు. నేను కష్టపడి రాత్రి పగలు డ్యూటీలు చేసినాను. నా జీవితంలో సగం రాత్రులు రాత్రి డ్యూటీలోనే గడిచిపోయినాయి. ఎంతో ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసినాను. జీవితం అంతా కష్టపడినాను. నేను కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నిజంగా ఎంతమంది ఉచితాలకు అర్హులు? ఎంతైనా ఇచ్చుకోండి, మేము వద్దనలేదు. దయచేసి మాకు ఇవ్వండి. మేము ఓట్లు వేసినాము, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. పనికిరాని ప్రభుత్వం బానిసలుగా భావించకండి. మా మీద కూడా దయ చూపించండి. రిటైర్డ్ కాబోయే ఉద్యోగులారా మీరు ఆలోచించండి అని చెప్పి ఒక రిటైర్ అయిన ఉద్యోగి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉండు. మేము అడిగింది మీ సొమ్ము కాదయ్యా, మా సొమ్ము మేము దాచుకున్న సొమ్మే మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు